వెల్కమ్ టు ఈగల్ హెల్త్. దిస్ ఈజ్ డాక్టర్ అశోక్ బాబు సరిగల, కన్సల్టెంట్ సైకాట్రిస్ట్, అను హాస్పిటల్, విజయవాడ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ యాంగ్జైటీ డిజార్డర్స్. అసలు యాంగ్జైటీ అంటే ఏంటి? యాంగ్జైటీ అంటే మన బాడీ ఒక విపరీతమైన గందరగోళానికి లోనైనప్పుడు, ఒక టెన్షన్కి లోనైనప్పుడు మనం పడే హడావిడి, ఆ ఇమోషనల్ ఫీలింగే యాంగ్జైటీ. సో యాంగ్జైటీ అంటే యాంగ్జైటీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, మెయిన్గా సిమ్టమ్స్ అంటే పాల్పిటేషన్స్, గుండె దడ ఉంటుంది, చెమటలు పడటం ఉంటుంది, చేతులు వణకటం ఉంటుంది, గొంతు తడారిపోతున్నట్టు, అట్లాగే మనకి చెమటలు పడుతున్నట్టు, అట్లాగే ఏదో యూరినేషన్ చేద్దామని అన్నట్టు, అట్లా రకరకాలుగా యాంగ్జైటీ సిమ్టమ్స్ ఉంటాయి. ఈ యాంగ్జైటీ సిమ్టమ్స్లో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది పానిక్ డిజార్డర్ గురించి. పానిక్ డిజార్డర్ అంటే యాంగ్జైటీలోనే ఒక ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ యాంగ్జైటీ ఈజ్ పానిక్ డిజార్డర్. ఈ పానిక్ డిజార్డర్లో మనకి గుండె విపరీతంగా కొట్టుకోవటము, చెమటలు పట్టేయటము, నాలిక తడారిపోవటము, ఏదో నేను చచ్చిపోతానేమో అన్న ఫీలింగ్లో ఉంటారు ఆ పేషెంట్స్, అలా ఉంటారు. సో దీన్ని డెఫినెట్గా మనం ట్రీట్ చేయాలి. ఇప్పుడు కనుక పానిక్ డిజార్డర్ మనం ట్రీట్ చేయకపోతే ఏం జరుగుతుంది? విపరీతమైన వాళ్ళు కనుక పానిక్ డిజార్డర్ ట్రీట్ చేయకపోతే మనకి గుండె విపరీతంగా కొట్టుకోవడం వల్ల రకరకాల హార్ట్ ప్రాబ్లమ్స్కి, అలాగే రకరకాల స్ట్రోక్స్కి కూడా వాళ్ళకి ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేయొచ్చు. సో మనము పానిక్ డిజార్డర్ని మంచి యాంటీ యాంగ్జైటీ మందులు, అంటే మనకి బెంజోడైస్పిన్స్ అని ఉన్నాయి, అట్లాగే SSRIs అనే మందులతో దాన్ని మనం ట్రీట్ చేయొచ్చు. అలాగే మనకి యాంగ్జైటీ ఉన్న కౌన్సిలింగ్ చక్కగా, ఇప్పుడు మనకు సైకాలజిస్టులు కూడా ఇక్కడ మనకి CBT అని ఉంటుంది, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని ఉంటుంది. ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో అసలు ఎందుకు యాంగ్జైటీ వస్తుంది, యాంగ్జైటీ తగ్గించుకోవడానికి ఎలా తగ్గించుకోవచ్చు, దానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి కాగ్నిటివ్ బిహేవియర్. కాగ్నిషన్ అంటే మన ఆలోచన ధోరణి మారుస్తారు ఈ థెరపీ. అట్లాగే మన బిహేవియర్, మనకి టెన్షన్ వచ్చినప్పుడు చాలామంది మనం చూస్తుంటాం, చాలా కంగారుగా చేతులు వణకటం కానీ, చెమటలు పట్టేయటం కానీ, గుండె దడదడ అటు ఇటు తిరగటం కానీ, ఒక విధమైన ఆందోళనకు లోనవుతారు. ఆ బిహేవియర్ని కూడా ఎట్లా మార్చుకోవాలి? సో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో మన ఆలోచన ఎట్లా మార్చుకోవాలి, అట్లాగే మన బిహేవియర్ ఎట్లా మార్చుకోవాలనే థెరపీ అంతా మన సైకాలజిస్టులు ఇస్తారు. అట్లాగే మా యాజ్ ఎ సైకాట్రిస్ట్గా మనకి రకరకాల మంచి మందులు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ SSRIs ఉన్నాయి, బీటా బ్లాకర్స్ ఉన్నాయి, అట్లాగే ఇంకా రకరకాల మంచి మాత్రలు ఉన్నాయి. సో ఈ మాత్రల వల్ల మనం చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. ట్రీట్మెంట్ కనుక ఇవ్వకపోతే అది రకరకాల వేరే హృద్యోగ మనకి కార్డియాక్ ప్రాబ్లమ్స్కి మనకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో యూ షుడ్ నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ యాంగ్జైటీ డిజార్డర్స్. యూ హ్యావ్ టు గెట్ ట్రీటెడ్ ఆర్ ఎల్స్ దెర్ విల్ బి ఎ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ది ఫ్యూచర్. And this is all about anxiety. Thank you very much. Like and subscribe Eagle Health and Beauty.